ఫీజు పోరు అంటూ బ్యానర్ల డ్రామా చూసాం. ఎందుకు ఫీజు పోరు అన్నాడో మనకు తెలియదు, ఆయనకి తెలియదు అనుకోండి. ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి ఇప్పుడు పిచ్చడి చేత రాయి ఉంటుంది అని వేసుకుంటూ పోతుంటాడు రోడ్డు మీద, చూస్తుంటాం కదా మనం. ఎక్కడ మన మీద వేస్తాడని చెప్పి మనమే దూరంగా పారిపోతుంటాం. ఇవాళ జగన్ రెడ్డి పరిస్థితి అటు అయిపోయింది. రాష్ట్రానికి వచ్చాడంటే ప్రజలు అల్లాడిపోతున్నారు, భయంతో వణిగిపోతున్నారు. ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో, ఆ చేతిలో ఉన్న రాయి ఎవరి మీద విసురుతాడో కూడా తెలియట్లా, అట్లా తయారైపోయింది. ఆ ఫీజు పోరు డ్రామా గురించి విద్యార్థి నాయకుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. జగన్ గ్యాంగ్కు చీపుర్లతో సన్మానం తప్పదు. ఫీజు పోరు చేయాల్సింది కలెక్టరేట్ల ముందు కాదు, జగన్ యలహంక ప్యాలెస్ ముందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం హితవు పలికారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థుల మానసిక ధైర్యాన్ని కల్పించి మంచి చేశారు. వైసీపీ నాయకులు తమ ముఖాలపై పేడ నీళ్లు చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. 2024 వరకు వైసీపీ విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షోభ మిగిల్చింది. లోకేష్ 8 నెలల్లో 800 కోట్లు ఫీజు బకాయిలు విడుదల చేయడం హర్షించదగ్గ పరిణామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కోడి గుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, బెల్ట్లు, బూట్లు బకాయిలు 920 కోట్లు పెట్టి వెళ్లిపోయింది. లోకేష్ విద్యారంగంలో అనేక రకాల విద్యార్థి సంస్కరణలు తెచ్చారు. 2019కి ముందు జగన్ తన పాదయాత్రలో అబద్ధాలు చెప్పి విద్యార్థి లోకాన్ని మోసం చేశారు. వారి ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చారు. 2024 వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చాడు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు ఉద్యోగాలు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులు స్కాలర్షిప్స్, హాస్టల్ విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ అడిగితే విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను పోలీసులతో లాఠీలతో కొట్టించాడు. పేద విద్యార్థుల తరపున నిలబడిన విద్యార్థి నాయకులను జైళ్లకు పంపాడు. రాబోయే తరాలు మర్చిపోని విధంగా ఇబ్బందులు పెట్టాడు. 2019, 2024 వరకు 2830 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన పేరుతో 989 కోట్లు, కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, బెల్ట్లు, బూట్ల బకాయిలు 920 కోట్లు, మొత్తం 5447 కోట్లు బకాయిలు జగన్ ప్రభుత్వం పెట్టి పారిపోయింది. అంతేగాక విద్యార్థులకు ట్యాబ్ల పేరుతో 1200 కోట్లు, విద్యా కానుక పేరుతో 400 కోట్లు, నాడు నేడు పేరుతో 3000 కోట్లు దోపిడీ చేశారు. విద్యార్థులకు కేటాయించిన 5447 కోట్లు బకాయే కాకుండా 4600 కోట్లు పేద విద్యార్థుల సొమ్మును వైసీపీ నాయకులు జగన్ అండ్ కో జేబులు నింపుకుందని మండిపడ్డారు. ఒక పక్క జగన్ 5447 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక శోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ 8 నెలల్లో 800 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక మనోధైర్యాన్ని పెంచారు. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో జగన్ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాల్లో ఫీజు కట్టకపోవడం వల్ల పరీక్షలు రాయనివ్వడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లో విద్యార్థుల సమస్యలను తీరుస్తూ విద్యారంగ సంస్కరణలను తీసుకొస్తామని అప్పుడే చెప్పారు. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటించారు. విద్యార్థులకు 800 కోట్ల బకాయిలు విడుదల చేశారు. అనేక రకాల విద్యార్థి సంస్కరణలను తెచ్చారు. పేద విద్యార్థులకు లోకేష్ అండగా ఉన్నారని గుర్తు చేశారు. బయట ఏ వర్గాన్ని కదిలించినా జగన్ గ్యాంగ్ను చీపుర్లతో కొట్టే పరిస్థితి ఉంది. వైసీపీ నాయకుల మొహాన పేడ నీళ్లతో కొడతారనే భయం వారిలో ఉంది. వైసీపీ నాయకులు ఎక్కడ బయటకు వెళ్లలేని పరిస్థితులు కాగా నేడు ఫీజు పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వైసీపీ పార్టీని బతికించుకోవడానికి తన పార్టీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు యువకులను రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముందు ఫీజు పోరు చేస్తామంటున్నారు. 2022లో వైసీపీ అధికారంలో ఉండగా శ్రీకాకుళం జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి కోకొల్లులు. నకిలీ విద్యార్థులతో కలెక్టరేట్ల వద్ద ఫీజు పోరు నిర్వహించాలని చూస్తున్నారు. కలెక్టరేట్ల ముందు కాదు, జగన్ యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ల ముందు ధర్నాలు చేయాలి. లోకేష్ విడుదల చేసిన 8 రోజుల క్రితం 800 కోట్లు ఇచ్చిన వాస్తవాన్ని కలెక్టర్లే అడిగి తెలుసుకోవచ్చు. అర్థం పర్థం లేకుండా ఫీజు పోరు చేస్తున్నారు. అమాయకులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్య పెట్టొద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వైసీపీ ప్రభుత్వం పెట్టి వెళ్లిన బకాయిలు
లోకేష్ విడుదల చేసిన బకాయిల నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బ్రహ్మం. స్థలం, టైం, డేట్ చెప్పండి. అనేక మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని లోకేష్ మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించారు. రెచ్చగొట్టాలని చూస్తే కబడ్దార్. నకిలీ ధర్నాలు, ఫీజు పోరులు చెల్లవు. ప్రకాశం బ్యారేజీ మీద ముక్కు నేలకు రాసి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై వైసీపీ నాయకులకు విద్యారంగంపై చిత్తశుద్ధి ఉంటే ఫీజు పోరు పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, అన్యాయాలపై, మోసాలపై చర్చకు రావాలి. నీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు, విధ్వంసం సృష్టించావు. ఫీజు రియంబర్స్మెంట్ మీద కానీ, నీ తల్లిదండ్రుల మీద కానీ నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి చర్చకు సిద్ధమా? టైం, డేట్ నీ ఇష్టం, నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా, మనిద్దరం చర్చిద్దాం అంటూ బ్రహ్మం జగన్ రెడ్డికి సవాల్ విసిరేశారు. నిర్ణయం నీదే జగన్ రెడ్డి.